పెద్ద సినిమా రిలీజ్ కు ముందు పెద్ద వార్తలల్లో లేకున్నా గానీ ప్రీమియర్స్ పడ్డ నాటి సందే సోషల్ మీడియాలో నెగిటివ్ రివ్యూలతోని షేక్ అయ్యే రివ్యూలతోని మస్తు షేర్ అయింది. ట్రోలింగ్ల ముచ్చట పక్కన పెడితే హీరోయిన్ జాన్వీ సీన్ల మీదనైతే జనాలు దుమ్మెత్తి పోస్తుర్రు. దాంతో డైరెక్టర్ బుచ్చిబాబు ఆయన స్టైల్లా చేతులు కట్టుకొని సారీ చెప్పిండు గిట్లా. ఆ హీరోయిన్ ఇంట్రడక్షన్ ఏంది, కాటు కక్కర్లేని కళ్ళని డైలాగ్ పెట్టి కెమెరా ఏడబెట్టిర్రు. జాన్వి మాట్లాడే బూతులేంది, ఆమెను వర్ణించుకుంటా హీరో చెప్పే డైలాగులేంది, హీరోయిన్ క్యారెక్టర్ అంటే అంత షీప్ గా ఎట్లా రాయబుద్ధి అయింది అనుకుంటా మెగా ఫ్యాన్స్ మెచ్చుకోకుండా రామ్ చరణ్ రా ఫ్యాన్స్ కూడా బుచ్చిబాబును గిచ్చి గిచ్చి పెట్టిరు కామెంట్లతోని. సిల్వర్ స్క్రీన్ రంగమ్మత్త కూడా రఫ్ ఆడించుకుంటా బాధ్యత ఉండక్కర్లే, దర్శకులకు కథ చెప్పే పూర్తి స్వేచ్ఛ ఉండాలి కాదంటలే, అట్లాని సమాజం మీద బాధ్యత కూడా ఉండకుండా ఎట్లా అని కూడా ఘాటుగా ట్వీట్ పెట్టింది. దాంతో ఈ పంచాది ఇంత ఇంత ఎక్కువ అయ్యేటట్టు ఉంది అనుకుని క్షమాపణలు చెప్పుకుంటా ఇగురం తెచ్చుకొని ఇంత పెద్ద పోస్ట్ రాసి పెట్టిండు డైరెక్టర్ బుచ్చిబాబు. ఓ డైరెక్టర్ గా పబ్లిక్ కు నచ్చే సినిమా తీయాలని చూస్తా గానీ ఎవరిని అగౌరవపరచాలని చూడను. పెద్దల కొన్ని సీన్లు ఆడియన్స్ కు ఇబ్బందిగా ఉన్నారని ఇనొస్తుంది, అందుకే అవి కొన్ని మార్పులు చేస్తున్నాం. ఫ్యాన్స్ అంచనాలను అందుకునేందుకు వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కథలు రాసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రతి మహిళ మీద మాకు గౌరవం ఉంది. వాళ్ళ ఇల్వన్ పెంచే కథలు చెప్పేటందుకే కట్టుబడి ఉన్నాం. మేము వాళ్ళ అభిప్రాయాలను నిజాయితీగా మాతో వంచుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అనుకుంటా ఎక్స్ లా చాలా ఫీలింగ్ తో రాసి పెట్టిండు బుచ్చిబాబు సానా. దాంతో జనాలు ఇబ్బంది పడ్డ జాన్వి సీన్స్ లేచిపోతాయని క్లారిటీ వచ్చేసింది. కానీ ఫస్ట్ సినిమాలో హీరోకి కట్ చేసి, సెకండ్ సినిమాలో హీరో కాలు కట్ చేసి, మీదికెళ్ళి హీరోయిన్ రోల్ అడ్డగోలుగా రాస్తే ఇగో లాస్ట్ కి ఇగో సీన్లు కట్ చేసే కాడికి వస్తుంది కథ అనుకుంటా సురుకులు అంటిస్తారు. ప్యాన్ ఇండియా సినిమా పేరు మీద ఏది పడితే అది తీస్తే ఏ మాత్రం ఓర్చుకోను ఆడియన్స్. అయితే సోషల్ మీడియాలో తిరుగుతున్న ఇంకో గమ్మత్ ముచ్చట ఏంటంటే ట్వీట్ లాస్ట్ లో ఈ కోడ్ దియకపోయే వరకల్లా చాట్ జీపీటీ రాసి అది ఇచ్చింది అట్లనే పెట్టినట్టుండు, చూసుకోలే పాపం అనుకుంటా కామెంట్లు వేస్తున్నారు నెటి జనాలు. మీ ఊరు దుఃఖంలా ఒక్క కోడిగుడ్డు ఖరీదెంత ఎంత? 6, 7, 8? సరే ఓ 10 రూపాయలు అనుకుందాం. అదే ఉడకబెట్టిన గుడ్డు అయితే ఎంత ఉంటది? ఇంకో 10 రూపాయలు కలిపి 20 రూపాయలు ఉంటది. మహా అయితే 30 రూపాయలు ఉంటది. కానీ ఈ హోటల్ బిల్లు చూస్తే మాత్రం గుండెపోటొచ్చుడు ఖాయమే. సండే హోయా మండే రోజు కావో అండే అని చిన్నప్పుడు వాడుకున్న పాటలు ఉన్న అర్థాన్ని ఇంకా ఫాలో అవుతున్నాడేమో గీ అన్న. ఓ 5 స్టార్ హోటల్ కు పోయి తిండికి ఆర్డర్ ఇచ్చిండట. ఆ మెనూలా మేక మెదడో గొర్రె కలేజానో కాకుండా సింపుల్ గా 6 పరాఠాలు, ఓ 3 ఉడకబెట్టిన గుడ్లు, ఇంత పెరుగు, ఓ మిల్క్ షేక్ ఆర్డర్ పెట్టిండట. సర్వర్ తెచ్చి ఇచ్చినాక బిల్లు చూసి బిత్తరపోయిండట ఈ అన్న. ఓర్ని కథకున్న వారేతు నేనేమన్నా బంగారం గుడ్లు కావాలని అడిగిందా? ఏకంగా 2300 బిల్లు వేస్తే ఏందన్నట్టు అని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెడితే పొట్టు షేరింగ్లు లక్షల కొద్ది లైక్లు వచ్చినాయట. 3 గుడ్లకు 500 బిల్లు ఏందని ఒక్కొక్కటి చెప్పుకుంటే వివరంగా చెప్పిన వీడియో పెట్టుడే ఆల్చం. కామెంట్లు వచ్చినాయట. ఠింగ్ అని నోటిఫికేషన్లు వస్తున్నాయట. దాంట్లో కొంతమంది ఈ అన్ననే గిచ్చినట్టు తొడపాశం పెట్టినట్టు కామెంట్లు పెడుతుంటే ఇంకొంతమంది సపోర్ట్ చేసినట్టు సానుభూతి తెలుపుతున్నారట. నువ్వు పోయిందే 5 స్టార్ హోటల్ కు, అక్కడ చిన్న బిస్కెట్ దినాలన్నా 100 రూపాయలకి ఎక్కువ ఉంటది. ఖాళీ షాయికే 250, 300 గట్లు ఉంటది. ఆ సోంటిది నువ్వు ఆర్డర్ పెట్టిన తిండికి 2300 వేసిండ్రు. నయం మాకోసారి 5000 బిల్లు వేసిండ్రు. మేము నీ తిరిగి ఏమన్నా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టినామా? తిండి ఒకటే కావచ్చు కానీ పెడుతున్న జాగను కూడా చూడాలి. ఇంటికాడ తాగే షాయికు ఎయిర్పోర్ట్ లో పోసే షాయికు తేడా ఉంటదని తెలియదా అని గట్టిగానే గడ్డి పెట్టినట్టు చేసిండ్రట. ఇంకొంతమంది హోటల్ నడిపేటోళ్ళని తిట్టినట్టు కామెంట్లు పెట్టిండ్రట. పెట్టేది కొద్దిగా బిల్లు వేసేది బారెడు, దానికే మసి ఊసి మారేడు కాయ చేస్తారు. 3 గుడ్లకు 500 వేసుడేంది అంటే ఒక్కొక్క గుడ్డుకు 150, 170 వసూలు చేసుడేంది? 5 స్టార్ హోటల్ వాళ్ళు చేసేదంతా మోసమే. చారణ సర్వీస్ కు బారణ వసూలు చేస్తారు. అక్కడ పోయి తినే కంటే ఫుట్ పాత్ మీద ఫుడ్ తినుడు నయం అన్నట్టు చెప్పిండ్రట. ఎవరైనా చెప్పిన పిండి కొద్ది రొట్టె అన్నట్టే ఉంటాయి వాళ్ళు వేసే బిల్లులు. కాబట్టి ఏడికన్నా పోతే అన్ని వివరంగా తెలుసుకున్నాకనే అడుగు పెట్టాలి. అటెనక ఆర్గ్యూ చేస్తామంటే కుదరది. ఏమంటున్నా?